వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్దానం సమస్య పరిష్కారానికి కావాల్సింది అనుభవం కాదు, ఆలోచన, మంచి మనసు అని చాటి చెప్పాడు సీఎం జగనన్న. ఉద్దానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఇచ్చాపురం, కంచలి, కవిటి, సోంపేట, వజ్రకొత్తూరు మండలాల వరకు కవర్ చేస్తుంది. సహజంగా ఈ ప్రాంతం సాగర తీరాన ఉండడంతో కొబ్బరి చెట్లు, జీడి మామిడి, పనస పంటలు కలిగి ఉండే అందమైన ప్రదేశం. ఈ అందమైన ప్రదేశానికి కూడా ఒక ఆపదుంది. ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు, సిలికా ఇంకా కొన్ని ఖనిజాలు కలిగి ఉండడంతో ఆ నీరు కలుషితమయ్యాయి. అదే నీరు తాగిన ప్రజలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు గురయ్యారు. ఇది మాత్రమే అనుకుంటే వీళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు రావడానికి అంతుచిక్కని కారణాలు ఎన్నో ఉన్నాయని అప్పటి ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో 1990లోనే 35,000 మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని అప్పటి అధికారులు గుర్తించారు. అలా కాలం గడుస్తున్న కొద్దీ 10 ఏళ్లలో 4,500 మంది ఈ సమస్య వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. దాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యని 3వ అతిపెద్ద అంతుచిక్కని సమస్యగా గుర్తించింది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంతపు ప్రజల జీవితాలు మాత్రం మారలేదు. 2019లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేసినా 2020లో వచ్చిన కరోనా పరిస్థితుల వల్ల ఈ సమస్యని పట్టించుకోరేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ ప్రాంతానికి 200 పడకల ఆసుపత్రి, 50 కోట్ల రూపాయలతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్. ఈ వాటర్ ప్రాజెక్ట్ వల్ల 807 పల్లెలు, సుమారు 7 లక్షల మందికి లబ్ధి చేసే ప్రాజెక్ట్. డిసెంబర్ 14, 2023న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు దీన్ని ప్రారంభించారు. అదే కాక 500 మంది సగటున రోజుకి డయాలసిస్ చేసుకునే వీలుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పించారు. కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్లని క్రియాటిన్ మోతాదును బట్టి 0 నుంచి 5% ఉంటే 5,000, 5 నుంచి 10 ఉంటే 10,000 పెన్షన్ అందజేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంది. ఇక ఓటర్ వంతు. ఆలోచించండి. మాటలు చెప్పేవారు కావాలా, మాట నిలుపుకునేవాడు కావాలా?